నిత్యం అందుబాటులో ఉండేది మీరు, రేపు మనం ఎన్నుకునేటువంటి కౌన్సిలర్స్. కాబట్టి నాయకులకు, స్టేజ్ మీద ఉన్న నాయకులకు కానీ, స్టేజ్ మీద ఉన్నటువంటి నాయకులకు కానీ ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మనము జనగామ పట్టణాన్ని మరి కైవసం చేసుకోవడం మూలంగా రేపు రాబోయేటువంటి మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలలో మీకు ఈజీగా టికెట్ అంటే గెలవడం అనేది సులభతరం అవుతుంది. అక్కడ మన మనుషులు ఉంటారు, మన అభివృద్ధి కార్యక్రమాలను ప్రచారం చేస్తారు, మన ప్రజాప్రతినిధులు ఉంటారు. కాబట్టి అయితే ఇక్కడ రకరకాల సమస్యలు కూడా ఉంటాయి. అందరం పోటీ పడతాం, అందరం ఆశపడతాం, కానీ వారికి ఒకరికే సీట్ వస్తుంది. ఎమ్మెల్యేకి ఒకరికే వచ్చినట్టుగా వారికి ఒకరికే వస్తుంది. టికెట్ అడిగేటోళ్ళు కానీ, మరి నిలబడాలని ముందుకు వచ్చినటువంటి వాళ్ళు కానీ, నేను ఒకటే చెప్తా ఉన్నా, మరి మనం నిలబడితే మన క్యాడర్ మనతో ఉన్నారా లేదా, మనం నిలబడితే గెలవగలుగుతామా లేదా అనేది ఫస్ట్ మనల్ని మనం ప్రశ్నించుకోవాలి, మనల్ని మనం చెక్ చేసుకోవాలి. ఆ రకంగా చేసుకోవడం మూలంగా నేను గెలవగలుగుతా, నాకు ప్రజాబలం ఉంది, నాకు క్యాడర్ అంతా కూడా ఖచ్చితంగా నేను అందరిలో ఉన్నా, అందరు నాకు సపోర్ట్ ఉన్నారు అనుకున్నప్పుడు నువ్వు ఖచ్చితంగా కొట్లాడి టికెట్ తీసుకోవడంలో తప్పు లేదు. కానీ మన పబ్లిక్లో లేకుండా, మన క్యాడర్లో లేకుండా, మనకు చుట్టూ పనిచేసే క్యాడర్ లేకుండా మనం ఒంటరిగా ఉంటే మీరు ఓడిపోతారు, ఆ సీట్ కూడా పోతుంది. తద్వారా మరి మున్సిపాలిటీ ప్రమాదంలో పడుతుంది. కాబట్టి నేను గెలిపిస్తాను. నేను పోటీ చేయను, నాకు కొద్దిగా ఇబ్బంది ఉంది, కానీ నేను వీళ్ళని గెలిపిస్తాను. నాకు ఏదైనా పదవులు కానీ, ఏదైనా భవిష్యత్తు కానీ చూపించండి అని అడగండి, అది ఆ రకంగా కూడా ఖచ్చితంగా చూస్తాం. ఈరోజు మీరు ఓడిపోయి మళ్ళీ మీరు పదవులు అడిగితే వచ్చే పరిస్థితి లేదు. మీరు చూస్తూ ఉన్నారు, గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినటువంటి వాళ్ళకు ఈ లిస్టులో ఎవరికి పదవులు అయితే రాలేదు. అట్లా రేపు కార్పొరేషన్లలో కూడా మనము బలం లేకుండా టికెట్ తీసుకొని నిలబడి ఓడిపోయే పరిస్థితి రాకుండా ఖచ్చితంగా గెలిచే విధంగా సమన్వయం చేసుకోవాలి. మీరు ఇక్కడ వాతావరణం మీకు తెలుసు, ఎట్లా గొడవలు ఉంటాయని. రేపు ఎదుటోని ఉన్నట్టు తలదించుకొని మనము బాధపడే కంటే మనలో మనం తగ్గైనా మనలో నుండి నెగ్గించుకుంటే ఎదుటోళ్ళ ముందర నువ్వు గర్వంగా నిలబడగలవు. ఎదుటోళ్ళ ముందర ఈరోజు అక్కడ మరి మన ఎమ్మెల్యేగా ఉంటే చాలా అద్భుతంగా మీ అందరికీ గౌరవం దక్కుతుంది. మనం ఈరోజు ఇక్కడ ఓడిపోవడం జరిగింది. మళ్ళీ రేపు మనం మున్సిపాలిటీలో మంచి రిజల్ట్తో ఉంటే పట్టణం మీ చేతిలో ఉంటుంది. మీరు అనుకున్న పద్ధతిలో డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనలో మనం పోటీలున్న అంతిమంగా మరి రిజల్ట్ అంటే టికెట్ వచ్చేటప్పటికి మనము ఎవరికైతే ఇస్తారో వాళ్ళ కోసం పనిచేసి గెలిపించుకొచ్చి, ఇదిగో నేను గెలిపించుకొచ్చినాం, మీరు మా కోరిక ఇది ఉంది, మా డిమాండ్ ఇది ఉంది, మీరు చేయండి అనండి. తప్పకుండా నిధుల విషయంలో కానీ, నామినేటెడ్ పోస్టుల విషయంలో కానీ బాధ్యత తీసుకొని నేను తప్పకుండా చేయిస్తాను. మరి ఈరోజు మనము ఐక్యంగా లేకుంటే మధ్యలో వచ్చినప్పుడు వాడు తీసుకొని పోతాం. అప్పుడు మనం ఎంత అరిచి గోల పెట్టినా ఇబ్బంది. కాబట్టి దయచేసి మరి సమన్వయం చేసుకోండి. సీనియర్లు, జూనియర్లు, యువకులు, మహిళలు, మరి అదేవిధంగా సీనియర్లు, జూనియర్ల మధ్య కూడా, యువకులు, పెద్దవాళ్ళ మధ్య కూడా సమన్వయం చేసుకొని ముందుకు పోయి పట్టుదలగా మరి అన్న ఇందాక ప్రతాపన్న కూడా అంటుండే దొంగ ఓట్లు ఉన్నాయని. ఆ దొంగ ఓట్లన్నీ లిస్ట్ పెట్టుకోండి, ఇప్పటికే రౌండ్ అప్ చేయండి. ఈ ఓటు ఎక్కడిది సర్వే చేసుకోండి. లేదా ఊరు నుంచి వచ్చి ఇక్కడ చేయించుకున్నాడు అనుకో, అక్కడ ఓటర్ లిస్ట్ మనల్ని అడిగితే తీసుకొచ్చి ఇస్తారు.
మనకు ఎట్లా ఉంటుంది ఆ లిస్టు ఈ లిస్టు చూసుకొని రౌండ్ అప్ చేసి అక్కడ కలెక్టర్ గారికి ఇస్తే రేపు ఇప్పుడే తొలగించడానికి టైం అయిపోయింది, కానీ ఓటేసినప్పుడు ఆబ్జెక్షన్ చెప్పడానికి ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. హోంవర్క్ అనేది చేయాలి, ఏజెంట్లను కరెక్ట్గా పెట్టుకోవాలి, ఎన్నికలలో సెలెక్ట్ అనేది కరెక్ట్గా ఉండాలి. ఇది చేయకుండా మనము గొలవని పోతే గ్రౌండ్లో ఇవి పట్టణాలు ఏ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఈ ఓటు ఎక్కడ ఉన్నది, లేదా వీళ్ళు ఎక్కడ ఉన్నారు, హైదరాబాద్ ఉన్నారా, హన్మకొండలు ఉన్నారా, ఇదంతా కూడా లిస్ట్ అవుట్ చేసుకోవాలి. చాలా పని ఉంది. రేపటి నుంచి మీరు రోడ్ల మీద కాదు, ఏ వార్డులో ఆ వార్డు 5 కమిటీ వేయండి. మరి అధ్యక్షుడు గారు, ఇన్ఛార్జి గారు ఇద్దరు సమన్వయం చేసుకొని ఇంకా సీనియర్లు అందరినీ కలుపుకొని మరి చేయండి. నాకు ఇన్ఛార్జి ఇచ్చారు, కానీ నేను దాదాపుగా 1వ తారీఖు దాకా మేడారంలోనే ఉంటాను. ఇంకా మళ్ళీ ఈ మధ్యకాలంలో రావడం కుదరదు. ఇప్పుడు నాకు భువనగిరి మీటింగ్ కూడా పెట్టుకున్నాం, ఇంకా అక్కడ ఇబ్రహీంపట్నం దాకా ఉన్నాయి మనకి. కాబట్టి దయచేసి నన్ను ఇక్కడ ముఖ్యమంత్రి గారు మరి బాధ్యతగా నాకు అవకాశం ఇచ్చారు. నేను యాక్చువల్గా నిజామాబాద్ జిల్లాకు ఇన్ఛార్జిగా ఉంటుంది. నాకు కూడా ఇటు జాతర పనులు ఉంటాయని కావచ్చు, మరి ఎక్కువ ఇక్కడ దగ్గర ఇచ్చారు. పోయినసారి అక్కడ నిజామాబాద్ జిల్లా నాయకులందరూ ఎక్కడో అక్కడ కష్టపడి రాష్ట్రంలో మరి హైయెస్ట్ సర్పంచ్ గెలిచిన జిల్లాగా నిజామాబాద్ జిల్లా 85% వచ్చి అక్కడటువంటి మన రాష్ట్ర అధ్యక్షుల వారు కావచ్చు, అక్కడటువంటి మరి మన శెట్టిరాజు గారు కావచ్చు, సుదర్శన్ రెడ్డి గారు, భుజాల శ్రీనివాస్ రెడ్డి గారు, ఇతర ఎమ్మెల్యేలు, మన ఎమ్మెల్యేలు అందరూ కష్టపడి పనిచేసి 85% ఎమ్మెల్యే సర్పంచులు గెలిచిన రికార్డు కూడా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు దక్కింది. ఈరోజు మరి వాళ్ళందరూ అట్లా కలిసి పని చేసుకున్నారు. ఎన్ని కొట్లాట నుంచి ఇక్కడ నేను కూడా చెప్తున్నా, ఎదుటోని ముందుకు తరలించుకునే కంటే మనలో మనకి ఎన్ని వైషమ్యాలు ఉన్నా, ఎన్ని గొడవలు ఉన్నా, మన గల్లలు పట్టుకున్నా, కాళ్ళు కొట్టుకున్నా, అంతిమంగా బయటికి పోయినప్పుడు అందరం కాంగ్రెస్ బిడ్డలో మనం మన గల్ల ఎదురేసుకుంటా రావాలి. అధికారంలో ఉన్నాం, మనం అధికారంలో ఉన్నాం. మరి మున్సిపాలిటీ మంత్రిగా మన ముఖ్యమంత్రి గారు చూస్తున్నారు, అత్యధికంగా ఫండ్స్ వస్తున్నాయి. అది ఎవరో వచ్చి కూర్చుంటే